हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू मై ఛానల్। ఈ రోజు మీకు ఈ వీడియోలో ఒక నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఇది చాలా ఈజీగా ఉంటుంది। దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, అలానే బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ బీడ్స్ మైక్రో బీడ్స్, గోల్డ్ కలర్ రౌండ్ కుందన్, అలాగే రెడ్ కలర్ కాల్ షేప్ లో ఉండే కుందన్స్। నెక్స్ట్ కాల్ షేప్ లో ఉండే మల్టీ కలర్ కుందన్స్ తీసుకున్నాను ఇక్కడ నేను చిన్న సైజువి। నెక్స్ట్ దర్దోజీ నేను ఇక్కడ 2 సైజెస్ తీసుకున్నాను। ఒకటి బాగా సన్నగా ఉన్నది, ఒకటి మాదిరిగా ఉన్నది। ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ నెక్ చుట్టూ మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంది కదా, దాంతో గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్। మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఈ విధంగా నెక్ చుట్టూ గొలుసు కుట్టు 2 లైన్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్। 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ నుంచి ఒక లైన్కి మళ్ళీ 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి। చూసారుగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది। మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, 2 లైన్స్ గోల్డ్ది కుట్టి 2 సైడ్స్ను। ఇప్పుడు మధ్యలో స్పేస్లో మనము సిల్క్ థ్రెడ్ ఉంది కదా, అది నేను 4 పేటలు తీసుకున్నాను। ఆ దారంతో ఫస్ట్ ఏమో గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించి నేను చూపించే విధంగా కుట్టుకోండి। కాడ కుట్టు అంటారు కదా మామూలుది, అదే కుట్టు నేను కుడుతున్నాను ఇక్కడ। ఒకసారేమో గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకుని, ఒకసారేమో మామూలు థ్రెడ్తోనే నేను చూపించే విధంగా గుచ్చుకోండి। ఒకటి ఈ విధంగా। ఇప్పుడు ఉత్తి ప్లెయిన్ దారంతో కుట్టేసాను కిందకి। మళ్ళీ ఇప్పుడు పైకి కుట్టినప్పుడు ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ వేసుకుని కిందకి గుచ్చుతున్నాను। ఇప్పుడు నెక్స్ట్ టైము మామూలు ప్లెయిన్ దారంతోనే మళ్ళీ గుచ్చేసుకోవాలి కిందకి। ఈ విధంగా ఒకటి ఈ విధంగా కుట్టుకుంటే ఓవరాల్ లైన్ అనేది కంప్లీట్ అవుతుంది। చూడండి నేను చూపిస్తున్నాను। చూసారుగా ఈ విధంగా కుట్టుకోవడం కంప్లీట్ అయ్యింది। నెక్స్ట్ ఇక్కడ మనం కుందన్స్ అటాచ్ చేయడానికి గ్లూ అప్లై చేసి ఫ్లవర్ లాగా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను। చూడండి ఈ విధంగా। మిడిల్లో మాత్రం మీరు గోల్డ్ కలర్ కుందను అటాచ్ చేసుకుని చుట్టూ ఫ్లవర్ లాగా ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ చూపించాను కదా, అవి అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్।
చూసారుగా ఈ విధంగా ఫ్లవర్లు అనేది అటాచ్ చేసుకోవాలి కుందన్స్. ఇప్పుడు ఈ కుందన్స్ ఫ్లవర్ని అటాచ్ చేస్తూ ఒక లైన్ గీస్తున్నాను గ్లూతో. ఆ లైన్ మీద మనం దర్దోజీ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు దర్దోజీ మాలు సూదుతో కూడా కుట్టుకోవచ్చు. నేను ఈజీగా అవుతుందని నేను గ్లూతో అప్లై చేసి అంటించేసాను. నెక్స్ట్ మనం లీవ్స్ లాగా గ్లూని ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి గ్లూ అప్లై చేసిన వాటి మీద నేను మల్టీ కలర్ కుందన్స్ చూపించాను కదా, అవి నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచాను కదా, అక్కడ మనం గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కుడతాము. దానికోసం మధ్యలో స్పేస్ ఉంచి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి కుందన్స్ అనేవి. చూసారా కుందన్స్ అటాచ్ చేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఎలా కుడతానో చూపిస్తున్నాను చూడండి. కుందన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ మనము గోల్డ్ కలర్ బీడ్స్ 3 తీసుకోవాలి. ఒక్కో లైన్కి 3 తీసుకుని నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఆ పక్కకు కంప్లీట్ అయింది కదా, దర్దోజీకి యువతల వైపు కూడా అదే విధంగా 3 బీడ్స్ ఎక్కించుకుని నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇదే విధంగా ఓవరాల్గా కుట్టుకోవాలి. చూసారుగా బీడ్స్ కూడా కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కుందన్స్, రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటి చుట్టూ కొంచెం లావు దర్దోజీ చూపించాను కదా, అది అనేది కుట్టుకోవాలి ఈ కుందన్స్ చుట్టూ. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ గోల్డ్ కలర్ కుందన్ కుట్టు కుడుతున్నాను. అదే విధంగా ఇప్పుడు రెడ్ కలర్ కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇక్కడ నేను దర్దోజీ అనేది కుందన్కి చుట్టూ ఎంత పడుతుందో చూసుకుని అన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అంత సైజ్ పీస్ కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్కి వచ్చి 6 పీసెస్ కావాలి ఫ్రెండ్స్. 6 పీసెస్ కట్ చేసుకుని కుడుతున్నాను. ఫ్లవర్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా దర్దోజీతో.
ఇప్పుడు నెక్స్ట్ మనము మల్టీ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటి చుట్టూ కూడా దర్దోజీ కుట్టుకుంటాం. ఇక్కడ చిన్న సైజ్ దర్దోజీ లైన్ అనేది ఈ కుందన్కి ఎంత సరిపోతుందో అంతంత సైజ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ని ఈ కుందన్స్ చుట్టూ కుడుతున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి. చుట్టూ కుట్టడం కంప్లీట్ అయ్యింది కదా. అదే విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటి చుట్టూ కూడా దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఓవరాల్ గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది మీరు నెక్ కి బార్డర్ కింద అలాగే హ్యాండ్స్ కి కూడా బార్డర్ కింద వేసుకుని మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ బూటీస్ కింద ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. ఓవరాల్ పిక్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి కంపల్సరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అన్నది. చూసారుగా ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ డిజైన్ అనేది లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, సెలవు.